అండి, నమస్తే. ఇప్పుడు 8th క్లాస్ బయాలజీలోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సజీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏవి? ఏ కణం, బి కేంద్రకం, సి అవయవం, డి అవయవ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఏ కణం. సజీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కణం. కణకవచమును కలిగి ఉండే కణాలు: ఏ వృక్ష కణం, బి బ్యాక్టీరియా కణం, సి ఏ మరియు బి, డి జంతు కణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వృక్ష కణం మరియు బ్యాక్టీరియా కణం కణకవచమును కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపూర్వ కణాలకు ఉదాహరణ: ఏ బ్యాక్టీరియా, బి నీలి ఆకుపచ్చ శైవలాలు, సి ఏ మరియు బి, డి అమీబా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు కేంద్రపూర్వ కణాలకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, వైరస్ల వలన కలిగే వ్యాధులు: ఏ చికెన్ పాక్స్, బి ఇన్ఫ్లుయెంజా, సి పోలియో, డి పైవన్నీ. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా, పోలియో ఇవన్నీ వైరస్ వలన కలిగే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్న శాస్త్రవేత్త: ఏ లూయి పాశ్చర్, బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, సి ఎడ్వర్డ్ జెన్నర్, డి రాబర్ట్ కోచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. లూయి పాశ్చర్ కిణ్వనం ప్రక్రియను కనుగొన్నారు. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుగొన్నారు. సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అంటువ్యాధులకు ఉదాహరణ: ఏ కలరా, బి క్షయ, సి చికెన్ పాక్స్, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. కలరా, క్షయ, చికెన్ పాక్స్ ఇవన్నీ అంటువ్యాధులకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, హెపటైటిస్ ఏ వ్యాధిని కలిగించే వ్యాధిజనక సూక్ష్మజీవి: ఏ బ్యాక్టీరియా, బి ప్రోటోజోవా, సి శిలీంధ్రం, డి వైరస్. కరెక్ట్ ఆన్సర్ డి వైరస్. హెపటైటిస్ ఏ వ్యాధి కలిగించే వ్యాధిజనక సూక్ష్మజీవి వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంట: ఏ గోధుమ, బి ప్రత్తి, సి పప్పుధాన్యాలు, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ బి ప్రత్తి. నైన్త్ క్వశ్చన్, గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని ఇలా అంటారు: ఏ ఫలదీకరణ, బి రూపవిక్రియ, సి కోరకీభవనం, డి అతుక్కోవడం. కరెక్ట్ ఆన్సర్ బి రూపవిక్రియ. ఇది కప్పలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీర భాగాలని గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను ఏమంటారు? ఏ జైగోట్, బి ఎంబ్రియో, సి భ్రూణం, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భ్రూణం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో క్రోమోజోమ్ల జతల సంఖ్య: ఆప్షన్ ఏ 21 జతలు, ఆప్షన్ బి 22 జతలు, ఆప్షన్ సి 23 జతలు, ఆప్షన్ డి 24 జతలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 23 పైర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కప్పలో రూపవిక్రియను నియంత్రించే హార్మోన్: ఏ ఇన్సులిన్, బి అడ్రినలిన్, సి పెరుగుదల హార్మోన్, డి థైరాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే జీవజాతులను ఇలా పిలుస్తారు: ఆప్షన్ ఏ అంతరించిపోయే జాతులు, ఆప్షన్ బి ఎండమిక్ జాతులు, ఆప్షన్ సి జీవవర్ణ రిజర్వాయర్,
ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎండమిక్ జాతులు. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ వార్మింగ్కు కారణమైన హరితగృహ వాయువు ఏది? ఆప్షన్ ఏ మీథేన్, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ సి నైట్రస్ ఆక్సైడ్, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. జాతీయ ఉద్యానవనాలకు సంబంధించిన సరైన వాక్యం. ఏ పశువులను మేపటం, కట్టెలు సేకరించడం వంటివి కొన్ని కార్యకలాపాలు అనుమతిస్తారు. ఆప్షన్ బి పశువులను మేపటం, కట్టెలు, ఔషధ మొక్కలను సేకరించడం పూర్తిగా నిషేధం. జాతీయ ఉద్యానవనాలకు సంబంధించిన సరైన వాక్యం ఆప్షన్ బి పశువులను మేపటం, కట్టెలు, ఔషధ మొక్కలను సేకరించడం పూర్తిగా నిషేధం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.